హలో అండి అందరికీ. ఈరోజు కూడా మనం మాట్లాడుతూ ఏదో చేసుకుంటున్నాం కదా, అలా అందులో భాగంగానే ఈరోజు ఈ చాక్లెట్స్ ఈ ప్లేట్లో ఎలా ర్యాప్ చేయాలో చేస్తూ అంటే మీకు నేను చూపిస్తూ మాట్లాడుకుందాం. ఈరోజు ఉదయం నుంచి అసలు మూడ్ బాగాలేదండి. ఏదో గొడవ అంటే పెద్ద గొడవ ఏం కాదండి, రోజు ప్రతి ఇంట్లో జరిగేవే. మార్నింగ్ లేవగానే మా వారు ఏదో వెతుక్కుంటూ కనిపించారు. ఏంటంటే వెతుక్కుంటున్నారు అంటే, ఏదో ఇంపార్టెంట్ పేపర్ పెట్టాను ఇక్కడ, నువ్వు తీసేసావా? లేదు నేను చూడలేదు అంటే, ఇంట్లో మన ఇద్దరమే కదా ఉన్నాం, మరి నువ్వు తీయకపోతే ఎక్కడికి పోతుంది అన్నారు. నిజంగానే నాకు తెలియదు, నేను తీయలేదు అని చెప్పినా, ఎప్పుడు నీతో ఇదే ప్రాబ్లం కదా, నువ్వు చేసింది ఏది నువ్వు ఒప్పుకోవు అంతే అన్నారు. ఇంకక్కడి నుంచి నాకు చికాకు మైండ్ చికాకు అనిపించింది. నేను చెయ్యని పని చేశారు అంటే, ఇదంతా ముసలివాళ్ళ దెబ్బలాట్లు ఇలానే ఉంటాయండి మరి. సో ఆయనకైతే టిఫిన్ కాఫీ ఇచ్చి పంపించేశాను. వంట పని పూర్తి చేసుకున్నాను. ఆ కాగితం ఆ పేపర్ ఏంటో నాకు చెప్పలేదు ఈయన. సరే మైండ్ బాగోలేదు, ఏదో చేయాలి, మైండ్ డైవర్ట్ చేసుకోవాలి కదా. మరి సాంగ్స్ మంచి భక్తి పాటలు వినొచ్చు, మెలోడీ సాంగ్స్ వినొచ్చు. కానీ మీతో నేను షేర్ చేసుకుంటూ ఏదో చెప్పాలని అనుకుంటున్నాను కదా. సో ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఈ చాక్లెట్స్ కనిపించినాయి. సరే ఇప్పుడు ఎక్కడో కొన్న చిన్న ప్లేట్స్ కనిపించినాయి. ఇప్పుడు కొన్ని ఉంచాను, అవి గుర్తొచ్చాయి. అవి ఇవి తెచ్చి ర్యాప్ చేయటం అంతే. సో ర్యాప్ చేసి మీకు చూపిద్దామని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఎవరికైనా చిన్న గిఫ్ట్స్గా ఇవ్వటానికి బాగుంటాయి కదండి. చిన్నపిల్లలు బర్త్డే అని వస్తారు, ఇలా ఈ ప్లేట్ ఇలా ర్యాప్ చేసి వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ మన చేతితో మనం చేసి ఇస్తే ఖర్చు తక్కువ, మనకి సాటిస్ఫాక్షన్, తీసుకున్న వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు. అబ్బాయి ఎంత మా కోసం ఇది చేసి ఇచ్చారా అనేసి. ఇంతేనండి, తలుచుకుంటే మనం చేయలేనిది ఏమీ ఉండదు. ట్రై చేస్తే మైండ్ డైవర్ట్ చేసుకోవటం కోసం ఇలాంటి పనులు చేసుకుంటూ మన మనసుకు మనమే శాంతినిచ్చుకోవాలి, తప్పదు. చూసారా, బాగుంది కదండి ఇది. మీరు కూడా ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.